హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవికా సువల్. సో గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాను. సో మీకు ఈ వీడియోలో ఏంటి అంటే ఫుల్ గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తాము అండ్ 14 కిలోమీటర్స్ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఈ వ్లాగ్లో చూసేయండి. మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గాయస్, వెల్కమ్ టు అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ అరుణాచలం టెంపుల్. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే గిరి ప్రదక్షిణ. మనం అరుణాచలం వెళ్ళాలంటే ఆ ఈశ్వరుడి ఆజ్ఞ ఎంత ముఖ్యమో ఆ గిరి ప్రదక్షిణ చేయాలన్నా కూడా ఆ ఈశ్వరుడి ఆజ్ఞ అంతే ముఖ్యం. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి ఇంకా ముందు చాలా అప్లోడ్ చేస్తాను. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరుణాచల క్షేత్రంలోని పగలు రాత్రి సంధ్యా సమయం ఎర్రని ఎండలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ చలికి గజగజ వణుకుతూ నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉంటారు. పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్యలోకవాసులు కూడా తిరువణమలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఈగ, చీమ, కుక్క, పక్షులు, పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడికి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అరుణాచలంలోకి ప్రవేశించగానే ముందుగా అరుణగిరి కనిపిస్తుంది. ఈ గిరిని మహాశివలింగంగా పురాణాల్లో చెప్పబడి ఉన్నది. అందుకే భక్తులందరూ ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కలియుగంలో అనాథ ప్రేత సంస్కారం చేసిన వారికి ఒక అశ్వమేధ యోగ ఫలితం లభిస్తుంది. అటువంటి 100 అశ్వమేధ యోగాల ఫలితం కేవలం ఒక గిరి ప్రదక్షిణ చేయడం వలన లభిస్తుంది. అరుణాచల గిరి ప్రదక్షిణం మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. మనం గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలుసుకుందాం. 2 చోట్ల నుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. ఒకటి అరుణాచలేశ్వర ఆలయం నుంచి, రెండవది రమణ మహర్షి ఆశ్రమం వద్ద నుంచి. గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలు పెట్టామో తిరిగి అక్కడికే వచ్చి పూర్తి చేయాలి. అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం వల్ల పాపాలు తొలగుతాయని, మోక్షం సిద్ధిస్తుందనే నమ్మకం భక్తుల్లో ఉంది. ప్రదక్షిణ చేయడం వల్ల పునర్జన్మ నుంచి విముక్తి ఉంటుందని, స్వర్గం ప్రాప్తిస్తుందనే విశ్వాసం ఉంది. గిరి ప్రదక్షిణ కోసం వేసే ప్రతి అడుగు సంతోషాన్ని పెంచుతుందని రమణ మహర్షి బోధించారు. గిరి ప్రదక్షిణను మహోత్తర కార్యంగా చాలామంది భావిస్తారు. ఇప్పటికీ కొందరు ఋషులు ఈ గిరిలో ధ్యానం చేస్తూ ఉంటారనే విశ్వాసం కూడా ఉంది. అరుణాచల గిరి చుట్టూ 8 లింగాలు ఉంటాయి. గిరి ప్రదక్షిణ చేస్తూ వాటిని దర్శించుకోవచ్చు. కొండ చుట్టూ ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం ఉంటాయి. ప్రతి లింగానికి ప్రాముఖ్యత ఉంటుంది. ఆ లింగాల విశిష్టత, ప్రాముఖ్యత గురించి ఒక వీడియో సపరేట్గా చేశాను. మీరు వెళ్ళి ఆ వీడియోని చూసేయండి. గిరి ప్రదక్షిణ చేసేవారు ఖచ్చితంగా పాదరక్షలు లేకుండా వెళ్ళాలి, అంటే చెప్పులు లేకుండా వెళ్ళాలన్నమాట. సో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు లగేజ్ అది ఎక్కువ క్యారీ చేయకండి. అండ్ మార్నింగ్ టైంలో స్కిప్ చేస్తే బెస్ట్. ఈవినింగ్ లేదా నైట్ టైం చేసుకోవడం చాలా బెస్ట్. సో ఎండకి అసలు చేయలేము గిరి ప్రదక్షిణ అనేది. సో గైస్, గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఎంత మంచి లాభాలు దక్కుతాయో చూసారు కదా. ఆ అరుణాచలేశ్వర ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఎలా అయితే పిలుపు వచ్చిందో మీకు కూడా త్వరలోనే వస్తుంది. మీరు కూడా వెళ్ళిరండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.